హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ గా మన ఛానల్లో ఎస్ఆర్హెచ్ అండ్ తెలుగు టైటిల్ యొక్క ప్రతి ఒక్క అప్డేట్స్ అన్ని మన ఛానల్లో ఉంటూనే ఉంటాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్ గా ఈ అప్డేట్స్ అన్ని మీ దగ్గర వరకు అయితే తెస్తా. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోకి వెళ్లే ముందు మన లాస్ట్ వీడియో పీకేఎల్ 13th సీజన్ ఆప్షన్ కోసం టాప్ 13 ప్లేయర్స్ ఎవరు వస్తున్నారు, ఎలాంటి ప్లేయర్స్ రాబోతున్నారు, ప్రతి ఒక్కటి క్లారిటీగా అయితే చెప్పి ఆ వీడియో ఇంకా ఎవరైతే చూడలేదు కామెంట్ సెక్షన్ అయితే పిన్ చేసి పెడతా, వెళ్ళి చూడండి. ఇంకా అదే వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గురించి కూడా అడిగారు. పీకేఎల్ సీజన్ 12 లో భరత్ కూడా హైయెస్ట్ రేట్ పాయింట్స్ ఏ టీం తరపు చేసిన అడిగితే ఆ క్వశ్చన్ కి నియర్లీ 50+ కామెంట్స్ వస్తే జస్ట్ 2 to 3 కామెంట్స్ మాత్రమే రైట్ అయ్యాయి. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వారందరికీ కంగ్రాట్స్. ఇంకా ఈ రోజు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే మేము ముందుకు వచ్చా. మరి ఈ రోజు క్వశ్చన్ విషయానికి వస్తే తెలుగు టైటన్ మెయిన్ రైడర్ భరత్ గురించి అయితే అడగబోతున్నా. భరత్ పీకేఎల్ 12th సీజన్ లో ఎన్ని సూపర్ 10 చేశాడో కింద కామెంట్ చేయండి. కరెక్ట్ గా కామెంట్ చేసి నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోతాం. ఇంకా ఈ వీడియోలో తెలుగు టైటన్ యొక్క పీకేఎల్ 13 ఆప్షన్ గురించి ఎలాంటి స్ట్రాటజీస్ తో రాబోతుంది, అండ్ ఏ ప్లేయర్ రిలీజ్ చేయబోతున్నారు, అండ్ ఏ ప్లేయర్స్ రిటైన్ చేసుకోబోతున్నారు, అండ్ మెయిన్ గా తెలుగు టైటన్ ఈ ఆప్షన్ లో టార్గెట్ చేసే ప్లేయర్స్ ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోకి వచ్చా. సో ఈ వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేయకముందు ఇంకో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ ఏటీఎం గురించి చేయాలో కింద కామెంట్ చేయండి. దాని గురించి మనం ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ఆర్ లేదంటే తెలుగు టైటన్ గురించి రెగ్యులర్ గా వీడియోస్ కావాలంటే తెలుగు టైటన్స్ టీమ్ లో డిపార్ట్మెంట్ వైజ్ గా ఎలాంటి ప్లేయర్స్ తీసుకోవాలి దాని గురించి కూడా ఫుల్ క్లారిటీగా నెక్స్ట్ వీడియోస్ లో అయితే మాట్లాడుకుందాం. లైక్ రైడర్స్, డిఫెండర్స్ అండ్ ఆల్రౌండర్స్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ తో సపరేట్ వీడియోస్ అయితే స్ట్రాంగ్ గా చేసుకుందాం. మరి ఎలాంటి వీడియోస్ కావాలి కింద కామెంట్ చేయండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మీకైతే ఒకటి క్లారిటీ ఇవ్వాలి. పీకేఎల్ సీజన్ 12 అయితే ప్రతి ఒక్క తెలుగు టైటన్ ఫ్యాన్స్ కి అయితే గుర్తుండిపోవాల్సింది. ఎందుకంటే తెలుగు టైటన్ ప్లేయర్స్ అండ్ తెలుగు టైటన్ కోచ్ అండ్ ప్రతి ఒక్క తెలుగు టైటన్ ఫ్యాన్స్ కూడా చాలా మంది చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే అలాంటి సీజన్ జరిగిందని చెప్పాలి. సీజన్ 12 లో ఎప్పుడో లాస్ట్ సీజన్ 3 లో తెలుగు టైటన్స్ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ సీజన్ 12 వరకు ప్రతి ఒక్క ప్లేయర్, ప్రతి ఒక్క ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూనే ఉన్నాం. బట్ ఫైనల్లీ సీజన్ 12 అయితే తెలుగు టైటన్ క్వాలిఫైర్ 2 వరకు అయితే వెళ్ళింది. బట్ ఫైనల్ గా అక్కడ ఓడిపోవడంతో ప్రతి ఒక్కరు చాలా బాధపడ్డాం. బట్ చాలా ఇయర్స్ తర్వాత తెలుగు టైటన్ అలా చూసిన తర్వాత ప్రతి ఒక్క తెలుగు టైటన్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి అలాంటి సీజన్ 12 కంప్లీట్ అయినాక సీజన్ 13 ఇంకా స్ట్రాంగ్ గా వస్తుందంటే 100% వస్తుందని నేనైతే పక్కాగా గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే మన మెయిన్ కోచింగ్ స్టాఫ్ అలా తయారయ్యారు. వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రాటజీస్ తో, బ్రిలియంట్ ప్లానింగ్స్ తో, బ్రిలియంట్ ఆప్షన్ ప్లాన్స్ తో ఈసారి తెలుగు టైటన్ ని క్వాలిఫైర్ 2 వరకు కాదు ఫైనల్స్ వరకు తీసుకెళ్లడానికి కూడా రెడీగా ఉన్నారు. మరి ఎంత మందికి తెలుగు టైటన్ సీజన్ 12 చాలా బాగా ఆడింది అనుకుంటున్నారో వాళ్ళందరూ హ్యాపీ తెలుగు టైటన్స్ అని కింద అయితే కామెంట్ చేయండి. మెయిన్ గా ప్రతి సీజన్ లో తెలుగు టైటన్ ఒక లెసన్ నేర్చుకుంటూ వస్తుంది. టీమ్ గా ఎలా ఫైట్ చేయాలో, ప్రెజర్ సిచ్యువేషన్ లో ఎలా నిలబడాలో ఇదంతా మనం లాస్ట్ సీజన్ చూసాం. మెయిన్ గా ఒక ప్లేయర్ తో అయితే గెలిచిన మ్యాచెస్ కాదు, కొత్త ప్లేయర్స్, కొత్త టాలెంట్ అండ్ మెయిన్ గా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లైక్ భరత్ అండ్ విజయ్ మాలిక్ వీళ్ళిద్దరు కలిసి రైడింగ్ లో అండ్ డిఫెన్స్ లో మెయిన్ గా శుభం షిండే వీళ్ళ దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ యంగ్స్టర్ తో అయితే ప్రతి ఒక్క మ్యాచ్ ని గెలుచుకుంటూ అదరగొట్టింది సీజన్ 12 లో. అలాంటి గేమ్స్ మళ్ళా వస్తే సీజన్ 13 లో నేనైతే పక్కాగా నమ్ముతున్నా. మరి సీజన్ 13 కి ముందు ఒక కొత్త చాప్టర్ అయితే స్టార్ట్ అవబోతుంది. అదే హెడ్ కోచ్ స్ట్రాంగ్ విజన్ తో, క్లియర్ స్ట్రాటజీస్ తో. మరి కెప్టెన్ అయిన విజయ్ మాలిక్ లీడర్షిప్ లో మళ్ళీ సీజన్ 13 నడుస్తుందా, లేదంటే కొత్త కెప్టెన్ తో వస్తుందా కూడా క్లారిటీగా నెక్స్ట్ వీడియోస్ లో అయితే మాట్లాడుకుందాం. మన మేజర్ ప్లేయర్స్ లైక్ భరత్. సో ఈ సీజన్ 13 కోసం అయితే చాలా ఇంట్రెస్టెడ్ గా అయితే నేనైతే ఉన్నా. మన తెలుగు టైటన్ గెలిచే ప్రతి ఒక్క అరుపులు ప్రతి ఒక్కరికి వినిపించాలి. మీరు రెడీయా మన తెలుగు టైటన్స్ ని సపోర్ట్ చేయడానికి? మరి ఈ సీజన్ 13 కోసం ఎలాంటి ప్లేయర్స్ రిలీజ్ చేస్తున్నారు, రిటైన్ చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కటి క్లారిటీగా చూసుకుందాం ముందు. అండ్ ముందుగానే మీకైతే ఒకటి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ వీడియోలో జస్ట్ మనం రిలీజ్ లిస్ట్ అండ్ రిటైన్ లిస్ట్ తో పాటు టార్గెట్ చేసే టాప్ ప్లేయర్స్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. బ్యాకప్ ప్లేయర్స్ గురించి నెక్స్ట్ వీడియోస్ లో క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే వీడియో కూడా చాలా లెంతీ అయితే అవుతుంది. ఇంకా స్టార్ట్ చేస్తే ముందుగా ఒక్కసారి తెలుగు టైటన్ రిటైన్ చేసుకునే లిస్ట్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ తెలుగు టైటన్ అఫీషియల్ గా 4 NYP లిస్ట్ అయితే ఇచ్చేసింది. సో వాళ్ళతో పాటు ఇంకెవరిని రిటైన్ చేసుకుంటుందని చూసుకుంటే నెంబర్ 1 ప్లేస్ లో ప్రఫుల్ అయితే పక్కాగా పెట్టుకుంటుంది. ఒక్కసారి లాస్ట్ సీజన్ తన ఆడిన విషయం గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ తన దగ్గర అయితే చాలా స్పీడే ఉంది. బట్ కొంచెం కంట్రోల్ తో గేమ్స్ ఆడితే మాత్రం బెస్ట్ ప్లేయర్ అవుతాడు తెలుగు టైటన్స్ కి. సో తనైతే పక్కాగా రిటైన్ చేసుకుంటుంది. ఇంకా డిఫెన్స్ లో మాట్లాడుకున్న శంకర్ గాడే దగ్గర నుంచి కూడా బెస్ట్ డిఫెన్స్ అయితే చూసాం లాస్ట్ ఇయర్. తన కూడా ఫ్యూచర్ లో తెలుగు టైటన్ తరపున బెస్ట్ డిఫెండర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మెయిన్ గా సూపర్ ట్యాకిల్ సిచువేషన్ లో అయితే తన దగ్గర నుంచి బెస్ట్ ట్యాకిల్స్ అయితే ప్రతిసారి చూస్తూనే వచ్చాం మనం. ఇంకా డిఫెండర్స్ లో యంగ్స్టర్స్ గురించి మాట్లాడుకుంటే సాగర్ అండ్ అజిత్ పవర్ ను కూడా మాక్సిమం రిటైన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఒక్కసారి రిలీజ్ లిస్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్లేయర్స్ అయితే మాక్సిమం రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని టాక్స్ అయితే వస్తున్నాయి. మరి ఇవైతే ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ కాలే కాబట్టి మీరు ఎలాంటి ప్లేయర్స్ రిలీజ్ చేస్తా అనుకుంటున్నారో ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా రిలీజ్ లిస్ట్ విషయానికి వస్తే నెంబర్ 1 ప్లేస్ లో విజయ్ మాలిక్. లాస్ట్ ఇయర్ తన ఆప్షన్ విషయానికి వస్తే టోటల్ గా 51.5 lakhs పెట్టి అయితే కొన్నారు. మరి లాస్ట్ ఇయర్ తన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడైతే ఆపోజిట్ టీమ్ లో టాప్ 7 ప్లేయర్స్ ఉంటే బోనస్ పాయింట్ తేవడంలో నెంబర్ 1 ప్లేయర్ గా అయితే నిలిచాడు లాస్ట్ ఇయర్. ఎప్పుడైతే టీం మొత్తంలో 5 ప్లేయర్స్ ఉంటారో అక్కడ నుంచి టచ్ పాయింట్ తేవాలంటే చాలా కష్టపడ్డాడని చెప్పాలి లాస్ట్ ఇయర్ మొత్తం. తెలుగు టైటన్ అక్కడైతే చాలా
చాలా పాయింట్స్ కోల్పోయిందని చెప్పాలి. మెయిన్ సిచ్యువేషన్స్ లైక్ ఆపోజిట్ టీమ్ ను అలౌట్ చేయాలనే సిచ్యువేషన్ లో విజయ్ మాలిక్ వెళ్ళి చాలా పాయింట్స్ అయితే ఇవ్వడం వల్ల కొన్ని మ్యాచెస్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పాలి. తన క్యాప్టెన్సీ గురించి మాట్లాడుకుంటే వేరే లెవెల్ లో చేశాడు. మెయిన్ గా తన కామ్నెస్ టీమ్ ని మొత్తం చాలా జాగ్రత్తగా నడిపించింది. సో ఈ సీజన్ తనైతే రిలీజ్ చేసి మళ్ళీ కెప్టెన్ గా తెచ్చుకోవాలని పక్కాగా తెలుగు టైటన్ అయితే టార్గెట్ చేస్తుంది. మరి ఆప్షన్ లో మళ్ళీ తనని తీసుకుంటారంటే టార్గెట్ లిస్ట్ లో తన గురించి అయితే క్లారిటీగా మాట్లాడదాం. ఇంకా సెకండ్ ప్లేయర్ విషయానికి వచ్చేసరికి ఆశిష్ నర్వాల్. లాస్ట్ ఇయర్ తెలుగు టైటన్ టీం అయితే టాప్ 7 లో తనైతే ఫస్ట్ మ్యాచెస్ నుంచి ఆడిపించాం. బట్ తన దగ్గర నుంచి అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే రాకపోవడం వల్ల ఈ సీజన్ అయితే తన కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నెంబర్ 3 గురించి మాట్లాడుకుంటే డిఫెండర్ అయిన అమ్మను కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అండ్ మెయిన్ ప్లేయర్ లైక్ భరతుడా. మరి భరతుడను కూడా రిలీజ్ చేస్తారంటే మాక్సిమం రిలీజ్ చేసే ఛాన్సెస్ 100% ఉన్నాయి కూడా. లాస్ట్ ఇయర్ తెలుగు టైటన్ నుంచి అండ్ పీకేఎల్ కూడా టాప్ బెస్ట్ రైడర్ గా అయితే ఉన్నాడు. అండ్ రీసెంట్ గా తన ఫామ్ అయితే కొంచెం డిప్ అయింది. బట్ పీకేఎల్కి వచ్చేసరికి తన ఎలాంటి ప్లేయర్ మనందరికీ తెలుసు కాబట్టి మరి చూడాలి ఈ డిసిజన్ తెలుగు టైటన్ ఎంతవరకు కరెక్ట్ గా తీసుకుంటారో. మరి ఒకసారి తనకి ఇచ్చిన లాస్ట్ ఇయర్ ఆప్షన్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి 81.5 lakhs అయితే పీకేఎల్ 12 ఆప్షన్లు అయితే వచ్చింది. మరి ఆ ప్రైస్ కి తెలుగు టైటన్ లో తను ఉంచుకుంటారా లేదంటే రిలీజ్ చేస్తాం మరి దానికన్నా ఎక్కువ వస్తుందని ఆప్షన్లు అయితే చూద్దాం. ఇంకా మన లాస్ట్ ప్లేయర్ విషయానికి వస్తే జై భగవాన్ కూడా లాస్ట్ ఇయర్ అయితే అనుకున్నంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం వల్ల తను కూడా టీం నుంచి తీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇంకా మెయిన్ ప్లేయర్ శుభం షిండే అయితే లాస్ట్ ఇయర్ వైస్ కెప్టెన్ గా అండ్ బెస్ట్ డిఫెండర్ గా చాలా గేమ్ ని గెలిపించాడు కూడా. అండ్ మెయిన్ గా తన దగ్గర నుంచి ప్రాబ్లం ఏంటంటే తను ఎంత మంచి ట్యాకిల్ చేస్తాడో అంత అడ్వాన్స్ ట్యాకిల్స్ కూడా చాలానే చేశాడు. సో అదొక్కటి చేంజ్ చేసుకుంటే తెలుగు టైటన్ నుంచి బెస్ట్ డిఫెండర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మరి తనను రిలీజ్ చేసుకుంటారో ఆ రిటైన్ చేసుకుంటారో ఆప్షన్లు అయితే తెలుసుకుందాం. బట్ ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం తనైతే మాక్సిమం రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇది తెలుగు టైటన్ యొక్క ఓవరాల్ రిలీజ్ లిస్ట్. మరి ఈ ఓవరాల్ రిలీజ్ లిస్ట్ చూశాక మీకు ఇంకేమైనా ప్లేయర్స్ రిలీజ్ చేయాలనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి. మరి ఓవరాల్ గా ఈ రిలీజ్ లిస్ట్ మొత్తం చూశాక అప్రాక్సిమేట్లీ తెలుగు టైటన్ కి అయితే 2.5 crores అయితే ఆప్షన్ కి అయితే వస్తుంది. ఒకవేళ మెయిన్ ప్లేయర్స్ లైక్ విజయ్ మాలిక్, భరతుడే అండ్ శుభం షిండే ఈ టాప్ 3 ప్లేయర్స్ రిలీజ్ చేస్తే తెలుగు టైటన్ అయితే 2.5 crores ఈ ఆప్షన్ లకి అయితే వస్తుంది. ఇదైతే చాలా చాలా బిగ్ పర్సన్ చెప్పాలి ఆప్షన్ లో. మరి ఈ ప్లేయర్స్ రిలీజ్ చేశాక వాళ్ళ టార్గెట్ లిస్ట్ ఎలా ఉండబోతుందో ఇప్పుడైతే క్లారిటీగా చూద్దాం. ఇంకా టార్గెట్ లిస్ట్ విషయానికి వస్తే మెయిన్ గా రైడర్స్ గురించి మాట్లాడుకుంటే ఆప్షన్ లో ఫస్ట్ ప్లేయర్ అయితే పవన్ కుమార్ శరవత్ అయితే పక్కాగా తెలుగు టైటన్ టార్గెట్ చేయబోతుంది. ఒక్కసారి పవన్ కుమార్ శరవత్ మళ్ళీ తెలుగు టైటన్ లోకి వస్తే బెస్ట్ కాంబినేషన్ అవబోతుంది తెలుగు టైటన్ యొక్క రైడింగ్ డిపార్ట్మెంట్. ఇంకా ఏ రైడర్స్ టార్గెట్ చేస్తారని గురించి మాట్లాడుకుంటే ఇంకా సెకండ్ లిస్ట్ లో అర్జున్ దేశ్వాల్ అయితే పక్కాగా ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా అర్జున్ దేశ్వాల్ అయితే తమిళ వేసిన సింగిల్ హ్యాండెడ్ గా రైడింగ్ డిపార్ట్మెంట్ లో తన ఒక్కడే సింగిల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. మరి ఈ సీజన్ లో తెలుగు టైటన్ గానీ పక్కాగా తన టార్గెట్ చేసి తీసుకుంటే ఎక్సలెంట్ రైడింగ్ డిపార్ట్మెంట్ అవుతుంది ఈ సీజన్ 13 లో తెలుగు టైటన్స్ టీమ్. ఇంకా ఏ ప్లేయర్స్ ఆప్షన్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చూసుకుంటే మెయిన్ ప్లేయర్స్ లైక్ నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ అండ్ అశు మాలిక్ అండ్ దేవాంగ్ దళాల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ మరి తెలుగు టైటన్ తన టార్గెట్ చేయొచ్చా అంటే మాక్సిమం తన అయితే టార్గెట్ చేయకపోవచ్చు. ఎందుకంటే మన హెడ్ కోచ్ గురించి మనకు ఆల్రెడీ లాస్ట్ సీజన్ తెలిసింది. తన స్ట్రాటజీస్ మొత్తం సింపుల్ అండ్ బెస్ట్ కాంబినేషన్ గురించే చూస్తాడు. ఒక బిగ్ నేమ్ గురించి అయితే అస్సలు చూడాడు. కాబట్టి దేవాంగ్ దళాల్ గురించి ట్రై చేస్తే మినిమం 1.5 crores వరకు కూడా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి తనైతే మాక్సిమం తెలుగు టైటన్ ట్రై చేసే ఛాన్సే లేదు. అండ్ లాస్ట్ ప్లేయర్ గురించి మాట్లాడుకుని మోహిత్ గోయత్ ఈ ప్లేయర్ ని టార్గెట్ చేసిన తెలుగు టైటన్ టాప్ 3 రైడర్స్ అయితే ఎక్సలెంట్ గా సెట్ అవుతారు. మరి ఈ లిస్ట్ లో భరత్ తోడే అండ్ విజయ్ మాలిక్ గురించి ఎందుకు పెట్టలే అంటే మరి దాని గురించి మాట్లాడుకుంటే పక్కాగా విజయ్ మాలిక్ ని అండ్ భరత్ తోడని అయితే తెలుగు టైటన్ అయితే పక్కాగా ట్రై చేస్తుంది ఆప్షన్ లో. మెయిన్ గా భరత్ తోడ లాస్ట్ ఇయర్ అయితే 80 lakhs వెళ్ళాడు కాబట్టి ఈ సీజన్ 50 to 80 lakhs వెళ్తే పక్కాగా తనైతే రిటైన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ విజయ్ మాలిక్ గురించి మాట్లాడుకుంటే మాక్సిమం 50 lakhs వరకు అయితే వెళ్లే ఛాన్స్ అయితే లేదు ఈ సీజన్. ఏ టీమ్ కైనా క్యాప్టెన్ కావాలనుకుంటున్నా అప్పుడు విజయ్ మాలిక్ అయితే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి లేదంటే విజయ్ మాలిక్ మీద ఏ టీమ్స్ కూడా ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకో. అప్పుడు తెలివిగా తెలుగు టైటన్స్ అయితే 20 to 30 lakhs లోపలే తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ థర్డ్ ప్లేయర్ గా సో రైడింగ్ డిపార్ట్మెంట్ లో క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మెయిన్ ప్లేయర్ కి అయితే భరతుడ అండ్ అర్జున్ దేశ్వాల్, పవన్ శరవత్ ఈ 2 players లో ఒక ప్లేయర్ ని పక్కాగా టార్గెట్ చేస్తారు. అండ్ థర్డ్ ప్లేయర్ గా విజయ్ మాలిక్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది టాప్ 3 రైడర్స్ ఆఫ్ తెలుగు టైటన్స్. ఇంకా డిఫెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా లాస్ట్ ఇయర్ అయితే డిఫెన్స్ లో కూడా గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాలి తెలుగు టైటన్. ఇక్కడ మెయిన్ ప్లేయర్స్ లైక్ 2 హిరన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. వాళ్ళే లెఫ్ట్ కార్నర్. ఒక్కసారి లాస్ట్ ఇయర్ మన తెలుగు టైటన్ యొక్క లెఫ్ట్ కార్నర్ ఎవరు ఉన్నారని చూసుకుంటే సాగర్ అయితే చాలా మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ అయితే ఆడిపించుకున్నాం. సో తను కూడా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తనకన్నా మ్యాచ్ విన్నర్స్ అయితే ఈ ఆప్షన్ లో తీసుకోవాల్సింది తెలుగు టైటన్. మరి వాళ్ళలో ఎవరు ఉన్నారని చూసుకుంటే ఫస్ట్ ప్లేయర్ శార్దులు అండ్ సెకండ్ ప్లేయర్ ఫజల్. ఈ 2 players లో ఒక్కలైనా పక్కగా తెలుగు టైటన్ అయితే టార్గెట్ చేయాల్సింది. సో ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా రిలీజ్ లిస్ట్, రిటైన్ లిస్ట్, టార్గెట్ లిస్ట్ గురించి అయితే ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడుకున్నాం నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఈ వీడియోలోనే తెలుగు టైటన్ యొక్క స్ట్రాంగెస్ట్ 7 గురించి అయితే మాట్లాడదాం అనుకున్నా. కానీ ఇప్పటికే వీడియో అయితే చాలా లెంతీ అయింది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో తెలుగు టైటన్ యొక్క స్ట్రాంగ్ 7 ఎలా ఉండబోతుందో ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.